అయినటువంటి వేమ్ర నరేందర్ రెడ్డి గారిని ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నాతోటి సోదర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటిదో ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ పూర్తిగా తెలిసిన విషయమే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 1982లో పార్టీ స్థాపించి 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వం లోపట ఈ దేశ రాజకీయాలన్నింటినీ కూడా మన వైపు తిప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ చేసిందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటిదంటే 36 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్ర లోపట దేశంలో రాజకీయ మార్పులు ఏది జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక వహించిన విషయం వాస్తవం. ఎందుకంటే ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భం లోపల తన ఇష్టారాజ్యంగా రాష్ట్రాల మీద అణిచివేసే ధోరణితోటి ప్రవర్తిస్తున్న సందర్భం లోపల మొదటగా 1977లో భారతీయ ఏదైతే జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ జరిగింది, జనతా పార్టీ అధికారంలోకి వచ్చి అది ఎప్పుడైతే పడిపోయిందో దీని తర్వాత ఇక ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటానికి ఏ పార్టీలు కూడా ముందుకు రాలేవని భావిస్తున్న సందర్భం లోపల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో అన్ని ప్రభుత్వాలల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఉన్న విషయం ఇది అక్షర సత్యం అనే విషయాన్ని ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తించినాయి. ఎందుకంటే 1984 లోపల ఈ దేశం లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం లోపల మొత్తం సీట్లను స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. 35 స్థానాలను గెలిచిన తెలుగుదేశం పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో వెనుకకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ 35 మంది ప్రతిపక్ష సభ్యులున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీకి 2 స్థానాలు వచ్చినాయి. ఎందుకంటే ఒక స్థానాన్ని వరంగల్లోనే పివి నరసింహారావు గారి మీద భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ గెలిపించింది. దాంతోపాటు గుజరాత్లో ఒకే ఒక్క స్థానం ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ 1984లో గెలుచుకుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఈ జాతీయ రాజకీయాల్లో ముందు వరుసల్లో ఉన్న విషయం ఇవాళ జాతీయ రాజకీయాల్లో ఉన్న అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగిన ఏదైతే క్రమం లోపల నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో విపి సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసుల్లో కానివ్వండి, దాని తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజులలో గుజ్రాల్ గారు కానీ దేవేగౌడ గారిని కానివ్వండి ప్రధానమంత్రులు చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూసినా కూడా ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసిన వాటిలో కానివ్వండి, ఇవాళ మోడీ గారిని ప్రధానమంత్రి చేసిన గారిని ఎన్డీఏ లోపల మనం ప్రధాన భాగస్వాములం అనే విషయాన్ని ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేశం లోపల తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ భావాలు కలిగిన తెలుగుదేశం పార్టీ ఈ దేశ రాజకీయాలను శాసించిన పార్టీ. ఇదేదో అల్లాటప్పగా అనుకొని ఏదో గాలికి వచ్చిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ పునాదులు ఈ దేశం మొత్తంలో కూడా ఒక విశ్వ స్వరూపాన్ని సూచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఒకటే మనం చెప్తున్నాం, ఇవాళ ఈ దేశం లోపల ఒక సామాజిక మార్పు తీసుకొస్తానికి ఆ రోజులలో ఏదైతే కేఎల్ నారాయణ గారిని కానివ్వండి, అబ్దుల్ కలాం గారిని కానివ్వండి, ఏదైతే స్పీకర్గా ఏదైతే చేసినామో వారిని కానివ్వండి, ఇవాళ అవన్నీ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే బలుగు బలహీన వర్గాలకు దేశంలో మండల్ కమిషన్ను అమల్లోకి తీసుకొస్తానికి ఆ రోజుల్లో విపి సింగ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్ రావాలని కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలో రైతులకు రుణమాఫీ చేయాలని,
రైతులకు రుణమాఫీ చేయాలనే ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యం లోపల తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా ముందుండి ఈ దేశంలోని రైతులకు రుణమాఫీ పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా, దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా, తెలుగు వాళ్ళందరూ నా వాళ్ళు అనుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి జాతీయ రాజకీయాల లోపల ఒక మంచి శక్తిగా ఎదిగిన పార్టీగా, ఒక లైన్ ఇచ్చిన పార్టీగా మనకు ఒక విధానం ఉన్నది. ఇవాళ ఒకటే ప్రధానంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఏదైతే ఇవాళ ఏర్పడ్డ ప్రభుత్వాలు కావచ్చు, ఇవాళ ఏదైతే రాష్ట్రపతుల నుంచి మొదలుపెట్టి స్పీకర్ దాకా చేసిన ముఖ్యమైన పదవుల్లో ఏర్పాట్లో కూడా మనది ప్రధాన భూమిక ఉన్న విషయం మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ తీసుకున్నా టెక్నాలజీని ఈ దేశంలో తీసుకురావాలి, సంస్కరణలు అందరికన్నా ముందుగా ఈ దేశానికి అవసరం అని చెప్పి ఎలుగెత్తి చాటింది తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు ఎప్పుడు కూడా టెక్నాలజీని దేశంలో అందరికన్నా ముందుగా ఈ దేశానికి రావాలి, ఈ దేశంలో టెక్నాలజీ తోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. పేద వర్గాలను ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే దాని లోపల టెక్నాలజీని ఉపయోగించాలనేది ముందుండి చేసింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. ఈ దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఇలా ఒరిస్సాలో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేమున్నాం ముందటాకి అని చెప్పి ముందుకు పోయి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం లోపల 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 84 లోపల నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, దాని తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో జరుగుతున్న మార్పులకు, అభివృద్ధికి మార్గదర్శకంగా నిలబడ్డది మన తెలుగుదేశం పార్టీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఏ ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని వంచలేదు. ఎందుకంటే 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారిని అధికారంలోంచి దించాలని ఆ రోజులో ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారిని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని కానీ ఎదురొడ్డి నిలిచి తిరిగి అధికారంలోకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అన్న నందమూరి తారక రామారావు గారి వల్ల సాధ్యమైంది. ఇవన్నీ కూడా ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం యొక్క పార్టీ పాత్రను ఎవ్వరు కూడా మరవలేని విధంగా, జాతీయ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా తెలుగుదేశం యొక్క పాత్రను విస్మరించని విధంగా మన పార్టీ 36 సంవత్సరాల నుంచి ముందుకు పోతున్నది. ఆ పరిస్థితిని మన అందరం కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితమైన ఒక భావజాలంతో, ఖచ్చితమైన విషయాలతోటి ముందుకు పోతుందని చెప్పి మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మన కార్యకర్తలకు, నాయకులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఒక విశ్వాసం ఉండే విధంగా, జాతీయ రాజకీయాలలో మన పాత్ర ఉండే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. కడపటి స్పీకర్ ఈ సబ్జెక్టు పైన తుళ్ళూరు